రోజు సాయంత్రం రాత్రి 8కో, 9కో ఆయన ఫోన్ చేసేవాడు. ఆహా! రోజు మాట్లాడుకునేవారు. ఏం మాట్లాడుకున్నారంటే ఏదో స్వీట్ నథింగ్స్ భావి జీవితం గురించి, చేసుకోబోయే పెళ్లి చేసుకొని ఎలా ఉంటామో ఏదేదో పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. 3 నెలల తర్వాత ఒకరోజు ఆయన ఫోన్ చేసి, "ఐయామ్ సారీ నా పిల్లలు ఈ పెళ్ళికి ఒప్పుకోవట్లేదు. నువ్వు నన్ను మర్చిపో" అనేసి ఫోన్ పెట్టేశాడు. అబ్బా! ఒక్క మాటలో చెప్పేసాడు, ఫోన్ పెట్టేశాడు. ఈవిడ మళ్ళీ ఇంకొక 3 నెలలు నరక యాతన అనుభవించింది. టాయిలెట్‌లో కూర్చుంటే ఆయన ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం. బాత్రూమ్‌లో ఉంటే ఆయన ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం. భోంచేస్తుంటే ఆయన ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం. హ్మ్. హ్మ్. వచ్చిందేమో అని గబగబా ఈ అన్నం చేత పరిగెట్టుకెళ్ళి ఫోన్ చూసుకోవడం. లేదా రాలేదు. ఫోన్ పక్కనే పెట్టుకొని భోంచేయడం. ఫోన్ పక్కనే పెట్టుకొని పడుకోవడం. ఉండుండి ఒకసారి ఉలిక్కిపడి లేవడం. ఫోన్ వచ్చిందేమో, ఫోన్ వచ్చిందేమో. ఆయన ఫోన్ చేస్తే కదా రావడానికి. కానీ ఫోన్ చేయలేదని ఆవిడ మనసుకు అనిపించట్ల. ఆయన మళ్ళీ ఎప్పుడో ఫోన్ చేస్తాడని. ఆవిడ చెప్పింది నాకు 3 నెలలు ఆయనతో మాట్లాడితే మరొక 3 నెలలు నరక యాతన అనుభవించాను నేను. ఆ వ్యక్తిని మర్చిపోవడానికి.